హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. అలాగే ఎయిర్ ఫ్రైయర్‌లో ఆలు ఫ్రై కూడా చేసి చూపించాను. కుదిరితే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అన్ని పోపు గింజలు వేసేసుకోవాలన్నమాట. అవి కూడా మంచిగా వేయించేసి కొంచెం ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది బీరకాయ పచ్చడికి. మిగిలిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతిపిండి కంపల్సరీ వేస్తాననమాట. ఎందులోనైనా నేను మెంతిపిండి వేస్తూనే ఉంటాను. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, పోపు స్మెల్ మనం మెంతిపిండి వేస్తే. ఇంగువ వేస్తే ఎలా వస్తుందో ఇంగువ ఇది కలిపేస్తే చాలా బాగా వస్తుంది, స్మెల్ బాగుంటుంది, మొత్తం ఇల్లంతా గుమ్మలాడిపోతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి తెలియకపోతే. నేను టమాటో చట్నీలో కానీ, బీరకాయ చట్నీలో కానీ, కొబ్బరి చట్నీలో కానీ కొంచెం పల్లీలు వేయడం నాకు అలవాటు. అది కూడా టెక్స్చర్ బాగా వస్తుంది, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పల్లీలు మంచిగా వేగితే అనమాట. అందుకని నేను పల్లీలు కూడా వేసాను. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసి తర్వాత ఫస్ట్ బీరకాయ ముక్కలు వేయాలి. కొత్తిమీర, బీరకాయ ముక్కలు వేసాక టమాటా వేస్తాను. ఎందుకంటే మనకి టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం టమాటా ఫస్ట్ వేసి తర్వాత బీరకాయ ముక్కలు వేస్తే కొంచెం వేగినట్టు ఉండకుండా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు తెలిసినట్టయితే నేను ప్రతి టమాటా కలిపి వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ టమాటా ప్రిఫర్ చేయను. ఫస్ట్ వేరే వెజిటేబుల్స్ వేసాక టమాటా వేస్తాను అనమాట. ఎందుకంటే మనకి టమాటాలో జ్యూస్ ఎక్కువ ఉంటుందని తెలుసు కాబట్టి. అందులో నేను ఈరోజు వేసిన బీరకాయ కొంచెం ముదిరింది. యాక్చువల్గా కూర చేద్దాం అనుకుని కట్ చేస్తే అది కొంచెం ముదిరినట్టు అయ్యాయన్నమాట. అందుకని ఇలా పచ్చడితో కానిచ్చేసాను ఈరోజు. అయితే ఇంకొక విషయం, బీరకాయ పొట్టు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. కానీ మనం బీరకాయని మంచిగా ఉప్పులో నానబెట్టి చాలా శుభ్రంగా కడిగి తీసి వాడిన పొట్టు అయితే బాగుంటుంది. అది కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగుంటుంది. మనం అందులో చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట. పొట్టు పచ్చడిలా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను. నేను టమాటా ఎందుకు వేసానంటే బీరకాయ పచ్చడిలో మనం కొంచెం చింతపండు వాడడాన్ని తగ్గించడానికి నేను టమాటా యూజ్ చేశాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఎక్కువ కొత్తిమీర వేసాను కాబట్టి ఇలా వచ్చింది. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది, కట్ చేయాలని తెలియదు వేసేసాను. ఎయిర్ ఫ్రైయర్ ఆల్రెడీ హీట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో పొటాటోస్ వేసి చేసుకొని టక్ 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 అయిపోయింది. నేను వీడియోని అంత లెంతీ ప్రాసెస్లో తీయలేదనమాట. జస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. ఉప్పు కారం వేసి కొంచెం మనకి ఆ ఎయిర్ ఫ్రైయర్లో వేస్తే అన్నీ కింద పడిపోతాయి అనమాట. అందుకని నేను మళ్ళీ ఒక సపరేట్ గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ వేసి ఉప్పు కారం వేసాను. ఇందులో మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కాకపోతే నేను ఇంకా పల్లీలు ఎందుకులే ఆల్రెడీ అందులో వేసాను కదా అని చెప్పి ఫ్రై చేసుకున్నాం. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కూడా తినచ్చు, కానీ బాగుంది. ఎందుకంటే ఇంత ఉప్పు కారం వేసుకోం కదా మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి. జస్ట్ పాపకి అలా కనబడితే ఇష్టంగా తింటుందని అలా చేశాను. ఆలు ఫ్రై అంటే ఎలా అయినా తింటారు మా పిల్లలు, కాకపోతే వెరైటీ. ఆ రోజు సండే రోజు చేశాను ఇది, కొంచెం వెరైటీగా ఉండాలని చేశాను. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.